ఏమండి నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అందుకే నేను బతుకుడంగానే మీకు అన్ని పనులు నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే ఈ మరకలేంటండి? మరకలా? ఏది చూడండి. సారీ రమణి, సబీనాతో ఈ మరకలని పోయేటి చేస్తా, సరేనా? ఏమండి ఏంటండి శుభ్రంగానే గడిగాగా? గిన్నెనంత గట్టిగా బోర్లేకూడదండి. ఏ సొట్టబడితే పర్వాలేదు, బొక్క పడితేనే ప్రాబ్లం అండి. నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? రమణి, నువ్వు ఏమనుకోనంటే నిన్నోటి అడిగేదా? ఎంత మాట అన్నారండి? మీరు నా భర్త అండి. అవును, అడిగే హక్కు మీకుంది, అడుక్కోండి. ఈ పనులు చేసి చేసి నేను నిజంగానే పోవచ్చుగా. యాండి యాండి నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? మన ఇద్దరు జాతకాలు కంప్యూటర్ లో తీయించాను కదండి, అందులో తాటకాయ అంత అక్షరాలతో నేను సుమంగళిగానే పోతానని రాస్తుంది కదండి. అందుకే మీకు అన్ని పనులు నేర్పించి రమణి, నువ్వు అలా ఏడవద్దు. ఇంటి పనులు, బయట పనులు, అన్ని పనులు నువ్వు ఏం చెప్తే చేస్తా. నువ్వు బాధపడద్దు. ఇక నుంచి అలా మాట్లాడు, సరేనా? ఏంటండి? అంట్లు తోవడానికి గంట టైం పడితే ఎట్లా అండి? త్వరగా పప్పు రుబ్బి దోశలేయండి. పాపం అవతల గీతకి ఆకలిస్తుందంట. గీతకి ఆకలేస్తుందా? అమ్మాయి గీత. ఏంటి బాబాయ్? ఏమ్మా గీత, అంత ఆకలిగా ఉందా? లేదు బాబాయ్. ఏమండి టైం 9 అవుతుందండి. పాపం చిన్నపిల్ల ఆకలిస్తుందా అంటే కావట్లేదని అంటుందండి. నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? రమణి, నువ్వు మాట్లాడితే బరస్ట్ అవ్వకు, నాకు చాలా వరస్ట్గా అనిపిస్తోంది. సరే, నువ్వు చెప్పినట్టే పిండి రుబ్బుతా, దోశలేస్తా, చట్నీ కూడా చేస్తా, గీతమ్మకి తినిపిస్తా. ఏమండి గీత అమ్మకి కాదండి, గీతకి తినిపించాలండి. అదే అమ్మాయికి తినిపిస్తా. ఏమండి మీరు ఏమనుకోకుండా ఉంటే మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. ఏంటి? నేను పతివ్రత కథలు చదువుకుంటూ ఉంటాను, మీరు ఆ పని మీద ఉండండి. నువ్వు ఆ పని మీద ఉండు. అమ్మాయి గీత, నీ కోసం ఎవరో వస్తారన్నావు, అతను రాలేదా? లేదు బాబాయ్, నేను కూడా వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను. ఒరే రాస్కల్, పొద్దుటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదరా నీకోసం. రాత్రి బస్ ఎక్కే ముందు ఫోన్ చేసావు కదా. ఒరే ప్రభు, పొద్దున 5 గంటలకే వచ్చేయాలి కదరా. రాత్రి ట్రాఫిక్ జామ్ అయిందా? బాత్రూమ్ ఎక్కడా? నువ్వు మారవరా. అవును, ఆ గాయం ఏంటి? ఎవరో 2 రౌడీలో ఒక అమ్మాయి వెంట పడుతుంటే కొట్టావు. రాగానే 2 కొట్టావు. ఏరా, కర్నూల్లో ఎవరిని పడితే వాణ్ణి కొడుతున్నావని తెలిసి ఇక్కడికి పిలిపిస్తే రాగానే బోని కొట్టావా? సర్లే, ఇంతకీ ఆ అమ్మాయిని ఏం చేశావు? ఎవరో ఇన్స్పెక్టర్ మురళి అట, అతనికి హ్యాండ్ ఓవర్ చేశాను. ఏంటి అలా చూస్తున్నావు? ప్రభు, ఇన్స్పెక్టర్ పేరేంటన్నా? మురళి. వాడు గౌరీశంకర్కి చెంచా. గౌరీశంకర్ అంటే సామాన్యుడు కాదు ప్రభు. గీత, బాత్రూమ్ ఎక్కడా? బాబాయ్, నా ఫ్రెండ్ ప్రభు. హలో, రా కూర్చో. బాబాయ్, మీరు కూర్చోండి, మేం పెట్టుకుంటాం. వద్దమ్మా, మా ఆవిడ చూస్తే నాకు క్లాస్ పీకుతుంది. ఏమండి ఏమండి నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అందుకే ఈ పనులన్నీ నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే ఇప్పుడు ఏమైందండి? నేను దోశలు వేయమని చెప్పాను కదండి, మీరు ఇడ్లీ వేశారేంటండి? ఇడ్లీ చేస్తే తప్పే ఉందండి. తప్పండి, శాస్త్రాలు ఒప్పుకోవండి. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరండి? మా ఊరే పిన్ని, పేరు ప్రభు. అలాగా బాబు ప్రభు, మొహమాటం లేకుండా నీకెన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలు తినాయి. ఒకవేళ పిండి అయిపోతే మళ్ళా వేయడానికి మీ అంకుల్ ఉన్నారులే. యాండి ఏంటండి? మీరు కూడా టిఫిన్ చేసేస్తే ఓ పని అయిపోతుందండి. ఆ తర్వాత బాత్రూమ్ లో బ్లీచింగ్ వేయాలండి.
ట్విన్ సిటీస్, జంట నగరాలు. భాగ్యనగరం, హైదరాబాద్ క్యాపిటల్ సిటీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని. నిజంగా హైటెక్ సిటీనే. ప్రభు, కర్నూలు నుంచి వచ్చిన కొత్తల్లో బిక్కుబిక్కుమనిపించిందిరా. కానీ ఫస్ట్ శాలరీ తీసుకోగానే ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేనురా. మా డాడీ గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అవ్వడానికి ముందు తీసుకున్నది నెలకి 15,000. నా ఫస్ట్ మంత్ శాలరీ 30,000, 30,000 రూపీస్. గీత, నాకు జాబ్ ఎప్పుడు చూస్తున్నావు? మా బాస్ అమెరికా వెళ్ళాడు, రాగానే మాట్లాడతాను. ఎప్పుడొస్తాడు? రేపే రావచ్చు, లేదా 1 మంత్ అయినా పట్టొచ్చు. ఒరే ప్రభు, నీ అందానికి నీ ఫిజిక్కి హాయిగా మోడలింగ్ ట్రై చేయొచ్చు కదరా. నిజంగా రా, ఏ సినిమా యాక్టర్ అయ్యావనుకో, ఆ ఫాలోయింగే వేరు. 100 కోట్ల ఆస్తులున్న మా సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్ ఎవరో పబ్లిక్కి తెలీదు. కానీ ఐరన్ లెగ్ శాస్త్రి, తిరుపతి ప్రకాష్లో కూడా జనాల్లో చాలా క్రేజ్ ఉంది. వాళ్ళు పబ్లిక్లోకి వస్తే ఆటోగ్రాఫ్ కోసం జనం ఎగబడటం నేను చాలాసార్లు చూశాను. ఏ హీరోయిన్కో లేదా ఏ మోడలింగ్ గర్ల్కో బాడీ గార్డుగా ఉండిపో.